ద్వారకా నగరం సముద్ర గర్భంలో విశ్వకర్మ నిర్మాణం ఇప్పటికే ఉందని, విశ్వకర్మ జయంతి రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం కావటం మన అదృష్టమని చెల్లూరి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ సంత చెరువు సినిమా రోడ్లో వేంచేసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, కామాక్షి అమ్మవారి ఆలయంలో జరిగిన 39వ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞోత్సవం ఆలయ నూతన కమిటీతో భారీ ఊరేగింపుతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చెల్లూరి సత్యనారాయణ మాట్లాడుతూ అనంత శూన్యం నుండి ఓంకార స్వరూపుడిగా పంచముఖాలతో పంచముఖ బ్రహ్మ విశ్వకర్మ భగవాన్ మను మయ తృష్ణ శిల్ప విశ్వజ్ఞ ద్వారకా నగరం సముద్ర గర్భంలో విశ్వకర్మ నిర్మాణం ఇప్పటికే ఉంది. విశ్వకర్మ జయంతి రోజునే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం కావడం విశేషం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో కూడా విశ్వకర్మ జయంతి చేయడం, మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద కర్మాగారాల్లో ఈ విశ్వకర్మ జయంతి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మానవుల మనుగడకు నాంది అయినప్పటికీ విశ్వకర్మ భగవాన్ ఊహకు అందని ప్రత్యక్ష నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. కంచి కామాక్షాలయం ప్రతి పౌర్ణమి రోజున విశేష నవఫల నవార్చన జరుగును. అష్టాదశ శక్తిపీఠంలో అతి శక్తివంతమైన కామాక్షి అమ్మవారి ఆలయం కాకినాడలో ఏకైక కామాక్షి ఆలయం. నూతన కమిటీ అధ్యక్షులు ముక్కామలమూర్తి, ప్రధాన కార్యదర్శి తేసాసుల వాసు, కోశాధికారి నరవ వెంకట వీరభద్రాచారి, ఉపాధ్యక్షులు గోపాలపురం రాజు, జాయింట్ సెక్రటరీ లంక శ్రీను, లక్కోజు బుజ్జి, సహాయ కోశాధికారి నరవ నారాయణమూర్తి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 మంది కమిటీ మెంబర్లతో సమిష్టి కృషితో నిర్వహించారు. మూలకర్త అయినటువంటి శూన్యంలోంచి ఉద్భవించినటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి ఈ విశ్వకర్మ యొక్క విశిష్టత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టించిన మహా పురుషులు. వీరికి 5 ముఖాలతో గాయత్రి సమేత 5 ముఖాలతో ఉన్నటువంటి ఈ పంచముఖ బ్రహ్మ విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో మనుమయ తృష్ణ శిల్ప విశ్వజ్ఞాని అనే 5 ముఖాలతో ఉన్నటువంటి ఈ విశ్వకర్మ యొక్క విశిష్టతలోంచి మనం ఇంత కూడా మానవ మనుగడకి నాందైనటువంటి ఈ విశ్వకర్మ భగవాన్ వారి యొక్క యజ్ఞోత్సవం జరుగుతుంది. దీనికి మరో ప్రత్యేకతగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఈరోజు కావడం మరింత విశేషం. ఈ యొక్క విశ్వకర్మ యొక్క విశిష్టత, వారి యొక్క గొప్పతనాన్ని మన నరేంద్ర మోడీ గారికి గత 2 సంవత్సరాల క్రితం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని కూడా మన దేశవ్యాప్తంగా కూడా దాన్ని 18 వృత్తుల వారికి కూడా చేపట్టడం జరిగింది. ఈ సృష్టి మూలకర్త అయినటువంటి ఈ 5 వృత్తుల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో ఆ విశ్వకర్మను అందరూ కూడా కులమతాలకు అతీతంగా మనం అంతా పూజించుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈ విశ్వకర్మ యొక్క విశిష్టత ఇంకా మరొక చెప్పుకోవాలంటే ప్రత్యక్షమైన కట్టడాలు ఈ రోజున మన ద్వారకా నగరంలో సముద్ర గర్భంలో కూడా ఇప్పటికీ కూడా ప్రత్యక్షమై ఉన్నాయి. ఇటువంటి ఎన్నో మనకి సృష్టించినటువంటి ఊహకు అందనటువంటి కట్టడాలు కట్టినటువంటి ప్రథమ ఇంజనీర్గా మన విశ్వకర్మని మనం పూజించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ఈ రోజున ఈ యొక్క 17/9/2005 నుంచి 22వ తారీఖు వరకు జరిగే 5 రోజుల పంచముఖ బ్రహ్మకి 5 రోజులు కూడా 5 రకాలుగా మన పూజలు జరుగుతాయి. ఇటువంటి పూజలతో మన అంతా కూడా శోభిల్లి సర్వే జన సుఖనోభవంతుగా మనం అంతా కూడా పూజలు చేసి ఈ శుభాశిస్సులు పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు.